హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి సాధారణ డిఎస్సిలో షెడ్యూల్డ్ టీచర్ పోస్టుల అంటూ ఇచ్చారు. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. ఆ పోస్టుల భర్తీపై బైలాస్ రూల్స్ మా ముందుంచండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ రేపటికి వాయిదా అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. గిరిజన యువతతో భర్తీ చేయాల్సిన షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను సాధారణ డిఎస్సిలో చేర్చి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. గిరిజన గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి బైలాస్తో పాటు రిక్రూట్మెంట్ రూల్స్‌ను కోర్టు ముందు ఉంచాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఆదేశాలిచ్చారు. గిరిజన యువతతో భర్తీ చేయాల్సిన 517 టీచర్ పోస్టులను జనరల్ కేటగిరీలో చేర్చి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. విజయ్ కుమార్‌తో పాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో టీచర్ పోస్టులను సాధారణ డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి వీల్లేదని అన్నారు. పోస్టుల భర్తీ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన సొసైటీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బైలాస్ రూపొందించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. టీచర్ పోస్టుల భర్తీ అధికారం ఐటీడీఏ పీఓకి మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన గురుకులాలు, ఇతర పాఠశాలల్లోని టీచర్ పోస్టులను చేర్చిందని అన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వందలాది గిరిజన అభ్యర్థులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తున్న టీచర్ పోస్టులు జోనల్ పోస్టులని అన్నారు. జిల్లా పోస్టులు మాత్రమే ఐటీడీఏ పీఓ భర్తీ చేయగలరని అన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి బైలాస్తో పాటు రిక్రూట్మెంట్ రూల్స్‌ను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూస్తే కఠిన ప్రశ్నలు నిష్పత్తి కుస్తీలు అంటూ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పేపర్లో నిరుద్యోగులతో ఏపీపీఎస్సీ ఆటలు 5 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్ 2, అది కూడా ఎన్నికలకు ముందు. ఇప్పుడు మెయిన్స్‌కు నిష్పత్తిపై డ్రామా. 1:100కు అభ్యర్థుల విన్నపాలు. ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల అంటూ ఇచ్చారనమాట. నిరుద్యోగులతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోంది. సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఆగమేఘాలపై భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను అయోమయంలోకి నెట్టి సరిగ్గా ఎన్నికల వేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షకు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. దీనిపై అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అత్యంత కఠినంగా ప్రశ్నపత్రం రూపొందించడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు. అభ్యర్థుల్లో ఆందోళనను గుర్తించిన ఏపీపీఎస్సీ ఇప్పుడు మెయిన్స్‌కు నిష్పత్తిపై మరో డ్రామాకు తెరతీసింది. తొలుత 1:50 నిష్పత్తి అని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఇప్పుడు అభ్యర్థుల వినతిని పరిగణలోకి తీసుకుంటామంటూ మరో వాదన తీసుకొచ్చింది. కాగా నిష్పత్తిపై అభ్యర్థుల్లో రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. 1:70 అని కొందరు, 1:100 తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఆగమేఘాలపై ప్రిలిమ్స్ అంటూ ఇచ్చారు. సాధారణంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా, సులభంగా ఉన్నా అందరికీ ఒకే విధానం ఉంటుంది. దీనిపై అభ్యర్థుల్లో పెద్దగా వ్యతిరేకత రాదు. అయితే 5 ఏళ్ల పాటు మౌనం వహించి చివర్లో పరీక్షలు నిర్వహించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో
పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి కనీసం 90 రోజుల సమయం ఇచ్చేవారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ కేవలం 79 రోజుల్లోనే ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇంకొంత సమయం ఇవ్వాలని అభ్యర్థులు గగ్గోలు పెట్టినా ఏపీపీఎస్సీ వినిపించుకోలేదు. ఇక ఆదివారం జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపించింది. సివిల్స్ స్థాయిలో ప్రశ్నపత్రం రూపొందించారని అభ్యర్థులు అంటున్నారు. ఈసారి గ్రూప్ 2 పేపర్ స్వరూపాన్ని మార్చిన ఏపీపీఎస్సీ ఇండియన్ సొసైటీ అనే అంశాన్ని కొత్తగా చేర్చింది. దీనిలో కఠినమైన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు. ఇతర విభాగాల్లో కూడా కఠినమైన ప్రశ్నలే ఇచ్చారు. పరీక్ష రాసిన తర్వాత దీనిపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా 1:100కు అభ్యర్థుల వినతి అంటూ ఇచ్చారు. ప్రిలిమ్స్ రాసిన వారి నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేసే సంఖ్యపై ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగే సుధీర్ 1:50 అంటే ఒక పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రశ్నపత్రం సివిల్స్ స్థాయిలో ఉందని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని, 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన సుధీర్ ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కాగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. గురువారంలోగా అభ్యంతరాలు తెలపవచ్చు అంటూ ఇచ్చారు.